మేము చిన్న ఉన్నప్పుడు సలివంట కాడ కూర్చోవడానికి యుద్ధాలు చేసేటోళ్ళం. ఇంట్లో తెలియకుండా అగ్గిపెట్టెలు ఎత్తుకొచ్చుడు, అరే నువ్వు కొద్దిగా గడ్డి తీసుకురారా, నువ్వు కందిపొరక తీసుకురాయే, అందరి ఇంటికా నుంచి మనిషికి 2 పొయ్యిల కట్టలన్నా తీసుకురావాలని రూల్స్ పెట్టేటోళ్ళు. ఈ రూల్స్ ఫాలో కాకపోతే మంట కాడ కూర్చొని ఇచ్చేటోళ్లే కాదు, సరే తీయని అన్ని తీసుకొచ్చి మంట కాడ కూర్చుంటే ఆ పొగ ఏందో నా దిక్కే వచ్చేది, నా కళ్ళలోనే వచ్చేది. అందరు చిన్నప్పుడు ఇట్లా అనుకునే ఉంటారు కదా. ఇది ఇచ్చంతరం ఏంటంటే ఇప్పుడు మంట కాగుతున్నా నా దిక్కే వస్తుంది పొగ. అప్పటి నుంచి ఇప్పటిదాకా నన్ను ఇడిచేపెడతలేదు. ఆ తరం తర్వాత వచ్చిండు వినిగాడు. చలికాలంలో చలిమంట అంటే నా ఊరి మా ఆడకట్టోళ్ళకి మా ఇంటి ముందటి వినిగాడే గుర్తుకత్తాడు. ఆడు మంట కోసం ఆ గడ్డి తీసుకొచ్చుడు, ఈ పుల్లు ఏరుకొచ్చుడు, దాని మీద పెట్టిన ఇంట్రెస్ట్ చదువు మీద పెట్టుంటే ఇవాళ ఒక రేంజ్ లో ఉండేటోడు. పాల కేంద్రంలో పాలు పోసేటోళ్ళు, మా ఆడకట్టోళ్ళు, రోడ్డు మీద పనుండి అటు ఇటు నడిచేటోళ్ళు ఆగి ఆ మంట దగ్గరికి రావాల్సిందే. అంత ఫేమస్ ఆడి చలికాలం చలిమంట. ఆ తర్వాత నేను పెద్దగైనా పెళ్ళైంది. ఇప్పుడు వాడు కూడా పెద్దగా ఏదో జాబ్ చేసుకుంటుండు. దాని తర్వాత మంటేస్టోళ్ళు ఉన్నారేమో కానీ ఇప్పుడు ఎక్కువ మేము పోం కాబట్టి మాకేం తెలియదు. అప్పటి నుండి మళ్ళీ నా పెళ్ళైన గిన్నెళ్ళకి ఇప్పుడే మంట కడ కూర్చున్నా. మొన్న వడ్ల మండ మీద కప్పిన గడ్డుంటే